మనకి తమిళనాడులో అమ్మ క్యాంటీన్ అనేటివి ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. ఇక్కడ పేదల కోసం మన ఆంధ్రప్రదేశ్ లాగా అన్న క్యాంటీన్ పెట్టినట్టు తమిళనాడులో కూడా ఎప్పుడో జయలలిత గారు ఈ యొక్క అన్న క్యాంటీన్ని ప్రారంభించడం జరిగింది. అదే మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకు వచ్చేసి మార్నింగ్ ఇడ్లీ సాంబార్ ఇస్తారు, మధ్యాహ్నం వచ్చి సాంబార్ రైస్ అనేది ఉండడం జరుగుతుంది. వచ్చేసి మనకి కర్డ్ రైస్ ఉంది, ఇక్కడ వచ్చేసి మనకి సాంబార్ రైస్ ఇస్తున్నారు, లెమన్ రైస్ కూడా ఉంటాయంట. ఎవలక్క కాసు 5 రూపీస్ ఓన్లీ. అమ్మ అనే జయలలిత ఇలా అమ్మ క్యాంటీన్ని స్టార్ట్ చేసి పేదలకు ఉచితంగా తక్కువ కాస్ట్లో మనకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనమైతే ఒక 5 రూపాయలు ఇచ్చి సాంబార్ రైస్ అనేది తీసుకుందాం. మనకి వాళ్ళైతే ఈ యొక్క సాంబార్ రైస్ ఇస్తున్నారు. సో ఇదే మనకి 5 రూపాయలతో సాంబార్ రైస్ ఇస్తున్నారు. సో మనం వచ్చేసి ఇప్పుడు తింటున్నాము సాంబార్ రైస్, చాలా బాగుంది. సో 5 రూపాయలకి అమృతం దొరికిన ఈ కాలంలో మంచిదే. బీద వాళ్ళు ఎవరన్నా మనకి సిటీకి వచ్చి వాళ్ళకి హోటల్స్ దొరక చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ యొక్క అన్న క్యాంటీన్ చాలా యూజ్ అయ్యిద్ది. సో ఫుడ్ వచ్చేసి ఈ విధంగా ఉంది.